ఓం నమఃశివాయ. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా చౌటుప్పల్ వాస్తవ్యులైన వనం శ్రీనివాస్, సరస్వతీ దంపతులు, వారి తల్లి సత్యమ్మగారు, వారి కుమార్తె అక్షర, కుమారుడు వరుణ్ గార్లతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. వారి కుమార్తె పుట్టినరోజును అభాగ్యుల మధ్య జరుపుకోవాలనే వారి సంకల్పం వారి గొప్ప మనసును తెలియజేస్తుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని వారి గోత్రనామమైన యలనామ ఋషి గోత్రంపై అర్చనలు నిర్వహించుకుని ఆ పరమేశ్వరుని ఆశీస్సులు పొందారు. ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని మనసారా జపిస్తూ జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. మనోవేదామృతేనామృతాంబరీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుక్తీం ప్రజాంతదో భాగదేయేనైవైనం ప్రణయతి పురుషాయ ఉద్ధరేత బ్రాహ్మణో వే సర్వాదేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. కుటుంబమంతా కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈశ్వరాయ నమః, అగ్నయ నమః, పృథివ్యాయ నమః, అద్యాయ నమః, వాయవే నమః, అష్టే ప్రజాపతే నమః. ఆశ్రమ సిబ్బంది ఆలయ నిర్మాణ నమూనా చిత్రాన్ని చూపించి నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళ్లగా ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. ఈ క్రమంలో శ్రీనివాస్ గారు ఆశ్రమ ప్రాంగణంలోని అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. అక్కడ మతిస్థిమితం లేని అభాగ్యులతో ప్రేమగా మాట్లాడి ఆప్యాయతను పంచారు. సేవా మార్గంలో భాగంగా వనం శ్రీనివాస్, సరస్వతీగార్ల కుమార్తె అక్షరాగారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులందరి తరపున సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. తండ్రి శ్రీనివాస్ గారికి తన కుమార్తె అక్షరాగారంటే ప్రాణం. కుమార్తెపై ప్రేమతో ఆమె పుట్టినరోజున అభాగ్యుల కడుపు నింపి దీనుల ఆశీస్సులు అందించిన సేవామూర్తి శ్రీనివాస్ గారి కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.